ఉన్నాం. అయితే 94వ కీర్తనలో ఉన్న 23 వచనాల సారాంశాన్ని కొద్ది నిమిషాలు మనం ధ్యానించబోతూ ఉన్నాం. ఈ 23 వచనాల సారాంశం ఏమిటంటే, మనం ఆరాధిస్తున్న దేవుడు మంచివాడై ఉన్నాడని, ఆయన మంచిని ప్రేమించేవాడిగా, చెడును అసహించుకునేవాడిగా ఉన్నాడని ఎరిగి ఆయన సన్నిధికి వస్తున్న మనం ఆయన సన్నిధిని ప్రేమించే వారముగాను, చెడుగును అసహించుకునే వారంగా ఉంటే ఆయన మనల్ని హత్తుకుని ఆశీర్వదించి మన జీవితంలో న్యాయమును జరిగిస్తాడట. దేవుని స్తోత్రం చెల్లించండి. ఎందుకంటే భూలోక న్యాయాధిపతి ఆయన, అనగా భూలోక నివాసులందరి పక్షాన్ని న్యాయము తీర్చే దేవుడు. మన పక్షమున ఆయన న్యాయము చెయ్యాలంటే, న్యాయము జరిగించాలంటే ఆయన మంచి దేవుడని ముందు మనం గుర్తెరగాలి. ఆయనలో ఏమాత్రమో చెడుగు లేదు. అందుకే ఆయన మంచిని ప్రేమిస్తాడు, చెడుగును అసహించుకుంటాడు, ఇష్టపడు. కనుక ఆయన సన్నిధికి వస్తున్న మనం ఆయన సన్నిధిని ప్రేమించే వారముగాను, చెడుగును అసహించుకునే వారంగా మనం ఉంటే ఆయన మనల్ని ఇష్టపడతాడట, హత్తుకుంటాడట, ఆశీర్వదిస్తాడట, మన జీవితానికి తగిన న్యాయము చేకూరుస్తాడు అని భక్తుడు ఈ కీర్తన భాగంలో తన అనుభవాన్ని వెల్లడి చేశాడు. స్తోత్రం చెబుదామండి. హల్లెలూయా. మరి కాబట్టి ప్రియులారా, మనం గమనించాలి, మన ఆరాధిస్తున్న దేవుడు మంచివాడు. మచ్చైనను, దాగైనను, ముడతైనను మరే కలంకము లేని మహాపరిశుద్ధుడు ఆయన. నమ్మిన వారు స్తోత్రం చెబుతారా? ఆయన పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, ఈ పాపలోకములో ప్రత్యేకించబడినవాడు. దేవునికి స్తోత్రం. అటువంటి దేవదేవుని మనం ఆరాధిస్తున్నాం. కనుక ఆయన సన్నిధికి వస్తున్న మనం ఆయన సన్నిధిని ప్రేమించే వారం ఉండాలి. ఆయన సన్నిధిని ప్రేమించడం అంటే ఆయన సన్నిధిని, సహవాసాన్ని విడువక అనుసరించే వారం ఉండాలి. ఎందుకంటే ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉంది. కనుక ఆ రీతిగా ఆయన సన్నిధిని ప్రేమించే మనసు మనకుంటే చెడుగును మనం అసహించుకుంటాం. ఎందుకంటే లోకం మంచి చెడుల మిళితమైన లోకం ఇది. ఈ మంచి చెడుల మిళితమైన లోకంలో మంచిని ప్రేమిస్తూ చెడుగును అసహించుకునే మనసు మనకు ఉండాలి. అలా ఎప్పుడైతే మనకుంటుందో అప్పుడే మనల్ని ఆయన హత్తుకుంటాడు, ఆశీర్వదిస్తాడు, మన పట్ల న్యాయము చేకూరుస్తాడు. ఎందుకంటే కీర్తనలు 16వ కీర్తనలో ఓ మాట ఉందండి. 16వ కీర్తన ఒకసారి తీయండి. 3వ వచనం అనుకుంటాను. 3వ వచనంలో ఉంటా చూడమాట. నేను ఎలాగందును, భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలం ఇష్టులు. స్తోత్రం చెల్లిస్తారా? కనుక ఎవరు శ్రేష్ఠులంటే భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు. ఎవరు భక్తులు? దేవుని కొరకు ఎరిగి దైవ సన్నిధికి వెళ్ళి దేవునికి ఇష్టలుగా జీవించేవారే భక్తులని బైబిల్ చెప్తుంది. వారే దేవునికి ఇష్టలు. దైవ సన్నిధికి వెళుతూ కూడా దేవుడు ఏమైనాడో ఎరగకుండా, మరి చెడుగును అసహించుకోకుండా మనం జీవిస్తూ ఉంటే మనము దేవుని దృష్టిలో భక్తిహీనులమే కానీ ఎన్నటికీ భక్తులము కాలేమటండి. ఆయన భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులని ఆయన కేవలం నాకు ఇష్టలని చెప్తున్నాడండి. దేవుడు మనం ఇష్టపడాలంటే మనలను భక్తులుగా ఉండాలి.
ఏమిటా భక్తి? దేవుణ్ణి ఎరిగి కలిగి జీవించడమే భక్తి. మనం ఆరాధిస్తున్న దేవుడు మంచివాడని, చెడును ఇష్టపడడని ఎరిగి ఆయన సన్నిధిగా వచ్చి ఆయన సన్నిధిని ప్రేమించి చెడుగును అసహించుకునే మనసు గలవారే భక్తులని బైబిల్ చెప్తుందండి. దేవుని దృష్టిలో స్తోత్రం చెల్లించండి. మనుషుల దృష్టిలో వేరు. పైన ఏదన్నా చేసే పూజా కార్యక్రమాలు చూసి, వారు చేసే భక్తి కార్యాలు చూసి లోకం వారిని భక్తులు అంటుంది. కానీ దేవుడు పై రూపాన్ని లక్ష్య పెట్టేవాడు కాదు. మనం చేసే పైన భక్తి కార్యాలు చూసేవాడు కాదు ఆయన. ఏ మనసుతో ఆయన సన్నిధికి వస్తున్నావో చూస్తున్నాడు. ముందు ఆయన ఏమై ఉన్నాడో ఎరిగి ఆయన సన్నిధికి రావాలి. అప్పుడైన సన్నిధిని ప్రేమిస్తాం, చెడుగును అసహించుకుంటాం. అప్పుడే దేవుని దృష్టిలో మన భక్తులమండి. కనుక అందుకే ప్రభు అంటున్నాడు, భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు కేవలం నాకు ఇష్టలు అంటాడు. చూడండి, సామెతల గ్రంథంలో జ్ఞానైన సొలొమోను కూడా ఒక మాట చెప్పాడు. అనేక ఉన్నాయి కానీ ఒకే ఒక మాట చదువుకుని ముందుకు వెళ్ళిపోదాం. సామెతలు 3వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుకుందామండి. నేను జ్ఞానిని అని అనుకొనవద్దు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విడిచిపెట్టుము. చాలండి. వీళ్ళు చాలా మంది అనుకుంటారు, నేను జ్ఞానిని అంటే అర్థం ఏంటి? నాకు అన్నీ తెలుసు, భక్తి చేయడం అంటూ నాకు తెలుసు, భక్తి కార్యాలంటూ నాకు తెలుసు, దేవుడు అంటే నాకు తెలుసు, నాకు అన్నీ తెలుసు అనుకుంటారంట. బైబిల్లో ఉంది ఏమనంటే, నీకు అన్నీ తెలుసు అని నువ్వు అనుకుంటే నీకేమీ తెలియదు అని బైబిల్లో రాయబడింది. మరి స్తోత్రం చెబుదామండి. హల్లెలూయా. కనుక నువ్వు జ్ఞానినని అనుకోవద్దు, నాకు అన్నీ తెలుసని అనుకోవద్దు. దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించు. అప్పుడే దేవుని ఆశీర్వాదాన్ని చూస్తావు. అప్పుడే దేవుడు నిన్ను ఇష్టపడతాడు. అప్పుడే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. అప్పుడే నువ్వు దేవుని దృష్టిలో భక్తుడవు, భక్తి పరురాలవు, భక్తి పరుడుగా ఉంటావు అని పరిశుద్ధ గ్రంథం సాక్ష్యం ఇస్తుందండి. హల్లెలూయా. మీకా ప్రవక్త రాసిన ఆ గ్రంథంలో కూడా అద్భుతమైన మాటలు ఉన్నాయి. మీకా గ్రంథం పాత నిబంధన కాలంలో చిన్న ప్రవక్తలు ఒకరైన మీకా రాసినటువంటి ఆ గ్రంథంలో 7వ అధ్యాయం ఒకసారి చూద్దామండి. 7వ అధ్యాయం 2వ వచనం నుండి 4 వరకు చదవండి. భక్తుడు దేశములో లేకపోయేనో, జనులలో యథార్థపరుడు ఒక్కడునో లేడు, అందరూ ప్రాణహాని చేయుటకై పొంచి ఉండువారే, ప్రతి మనుషుడును కిరాతకుడై తన సహోదరుని కొరకు వలల వగ్గును, 2 చేతులతోను కీడు చేయ పూనుకుందురు. అధిపతులేమో బహుమానమును కోరుదురు, న్యాయాధిపతులు లంచము పుచ్చుకుందురు. గొప్పవారు తమ మోసపు కోరికను తెలియచేయుదురు. ఎలాగున వారు ఏకపట్టుగా ఉండి దానిని ముగింతురు. చాలండి, అందరూ స్తోత్రం చెబుదామండి. భక్తుడు దేశములో లేకుండా పోయాడట. మరి లోకంలో భక్తి జరగట్లేదండి, ఎంతో జరుగుతుంది. అయితే దేవుని దృష్టిలో భక్తుడు అనేవాడే కరువైపోయారట. ఎందుకంటే లోకంలో ఎంతో భక్తి జరుగుతుంది, కానీ వారు దేవుడు ఎవరో ఎరగక, ఆ దేవుణ్ణి కలిగి జీవించక, దేవునికి ఇష్టలుగా జీవించకుండా ఎంత భక్తి చేసినా వారు భక్తులు కానే
కారని బైబిల్ చెప్తుందండి. వేళ చూడండి, ఎంతోమంది భక్తి జరుగుతుంది. ఆయా మతాల వారు ఆయా రకాలుగా భక్తి చేస్తున్నారు. క్రైస్తవులైనా క్రైస్తవేతరులైనా వారు భక్తి చేసిన దేవుడు ఎవరో వారు నిజంగా ఎరిగి ఉన్నారా? ఆ దేవుడు అంటేనే మంచివాడు అని అర్థం. హల్లెలూయా. మంచిని ప్రేమించేవాడే దేవుడు. ఆయనలో ఏ మచ్చ, డాగు, కలంకము లేనివాడే దేవుడు. పవిత్రుడిగా, నిర్దోషిగా, నిష్కల్మషుడిగా, పాపలోకములకు ప్రత్యేకమైన జీవితాన్ని కలిగిన వాడే దేవుడు. హల్లెలూయా. మరి ఆరాధిస్తున్న దేవుళ్ళలో ఉన్న సుగుణాలు, గుణగానాలు ఎంతమంది తెలుసుకుంటున్నారండి? నేను ఆరాధిస్తున్న దేవుడు మంచివాడేనా, ఏ చెడుగు లేనివాడేనా అని ఆలోచించే జ్ఞానం వీళ్ళ లోకంలో లేదండి. హల్లెలూయా. బిగ్గరగా స్తోత్రం చెబుదామండి. ఆలోచించే జ్ఞానం లేదు కనుకనే ఏ మంచి లేని వారిని దేవుళ్ళుగా ఆరాధిస్తూ కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. ఈవేళ అత్యధికమైన ప్రజలు ఆ స్థలములోకి వెళ్ళి కోట్లాది రూపాయలు అక్కడ నిధిని సమకూర్చేస్తున్నారు. మరి ఆరాధిస్తున్న దేవుళ్ళలో ఏ మంచి ఉందో ఒకసారి అడగండి వారిని. మీరు ఆరాధిస్తున్న దేవుడు మంచివాడేనా అని అడిగితే అది మాకు అంతా అనవసరం అంటున్నారు. హల్లెలూయా. వారికి అనవసరం అటండి. కనుక మన ఆరాధిస్తున్న దేవుడు మంచివాడు. హల్లెలూయా. హల్లెలూయా. మంచివాడు యేసు దేవుడు. చాలా ఎంత ప్రేరేపణ మరి నేర్చి, చాలా మంచివాడు. అందుకే ఆయన చెప్పాడు, నాలో పాపం ఉందని మీరు ఎవరైనా నిరూపించగలరా అని ప్రశ్నించాడు యేసయ్య లోకానికి వచ్చి. ఎవరూ నిరూపించలేకపోయారు. ఆయన నిర్దోషి అని చెప్పగలిగారు కానీ ఏ దోషము ఆయనలో ఎవరు కూడా చూపించలేకపోయారు. దేవుని స్తోత్రం చెల్లిందామండి. కనుక మన ఆరాధిస్తున్న దేవుడు మంచివాడు, ఎటువంటి చెడుగు లేనివాడు. కనుక నిజంగా మనము ప్రియులారా, మరి మా దేవుళ్ళు మంచితనాన్ని గమనించకుండా మనం భక్తి చేస్తే, చెడుగు కలిగిన వారిని మనం భక్తి చేస్తే మనం భక్తిహీనులమే కానీ భక్తులం కానే కామండి. కనుక వారు మన బ్రతుకులు మార్చలేరండి. మంచి దేవుని ఆరాధిస్తే నీలోన చెడుగును ఆయన తీసివేస్తాడు. చెడ్డవారిని మంచివారుగా చేయగల సమర్థుడు మంచి దేవుడే. దేవుని స్తోత్రం చెల్లించండి అందరూ. హల్లెలూయా. హల్లెలూయా. కనుక ప్రియులారా, కొరింథీ మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో ఉంటుంది. ఏమనంటే, తన కుమారుడైన క్రీస్తు యేసు సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగినవాడు అంటాడు అక్కడ. ప్రియులారా, యేసుక్రీస్తుతో సహవాసానికే మనం పిలువబడ్డాం. యేసుక్రీస్తు ఎవరంటే మంచి దేవుడు. మచ్చైనను, డాగైనను, ముడతైనను మరే కలంకము లేని మహాపరిశుద్ధుడు ఆయన. ఆయనతో మనం సహవాసం చేస్తే ఆయన వలె మారిపోతాం. హల్లెలూయా. చెడ్డవారమైన మనలను ఆయన మంచివారుగా చేసే దేవుడండి. కనుక ప్రియులారని సన్నిధిగా వచ్చేవారు ఆయన సన్నిధిని ప్రేమించాలి. చెడుతనాన్ని విడిచిపెట్టి మనసు కలిగి ఉంటే చాలండి. ఆ చెడుతనాన్ని మనలోంచి దూరంగా ఆయన తరిమేస్తాడండి. స్తోత్రం చెల్లించండి అందరూ. విడిచిపెట్టే మనసు ఉంటే చాలు మనలో. ఆ చెడుతనాన్ని మన దరిదాపులు కూడా రానివ్వడు. అందుకని రోమాపత్రిక 1వ అధ్యాయంలో ఒక మాట ఉందండి. 28వ వచనం చదవండి. ఎవరి కోసం రాశారు? దేవుణ్ణి ఎరిగి ఉండి కూడా ఆ దేవునికి హృదయములో చోటు ఇవ్వకపోతే. మన ఆరాధిస్తున్న దేవుడు మంచివాడని నీకు తెలుసు, ఏ పాపము లేనివాడని తెలుసు. అటువంటి దేవుణ్ణి ఆరాధిస్తూ కూడా ఆ దేవునికి హృదయములో చోటు ఇవ్వకపోతే చెయ్యరాని కార్యములు జరిగించుటకు భ్రష్ట మనసుకు ఆయన అప్పగించేస్తాడండి.
దేవుడు నమ్ముకుని కూడా దేవుడు ఎంత గొప్పవాడో ఎరిగి ఉండి కూడా ఆ దేవునికి హృదయములో చోటు ఇవ్వకపోతే దేవుడు మనల్ని ఇష్టపడడు. మన భక్తిహీనులుగానే ఎంచి భ్రష్టుడైన సాతాను చేతికి అప్పగించేస్తాడట. వాడు మన ద్వారా చేయరాని కార్యాలు చేయిస్తాడు. భయంకరమైన స్థితిలోకి మనల్ని నెట్టివేస్తాడు. మన బ్రతుకులన్నీ కూడా భ్రష్టత్వానికి పోతాయి. కొండ్రుగాండ్రుగా, దేవదోషులుగా, కృతజ్ఞత లేని వారుగా, అనురాగరహితులుగా భయంకరమైన పరిస్థితులు మన హృదయములోకి వచ్చి దుష్టత్వాన్ని ప్రేమించేవారుగా మారిపోతారండి. చెడుగుని ఆస్వాదిస్తారండి. ఈవేళ చాలా మంది స్థితి ఎలాగుంది? యేసయ్యను నమ్ముకుంటున్నారు. యేసు ఎవరో ఎరిగి ఉండి కూడా యేసుకు హృదయములో చోటు ఇవ్వట్లేదు. యేసుకు హృదయములో చోటిస్తేనే మనలో ఉన్న ప్రతి చెడుగును తొలగించి మనల్ని మంచివారిగా మార్చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక యేసు ప్రభు వారు మత్తయి రాసిన సువార్తలో ఒక మాట చెప్పారండి. మత్తయి రాసిన సువార్తలో ఒక మాట ఉంటుంది. చూడండి, 13వ అధ్యాయం 47వ వచనం చదవండి, మీకు అర్థమవుతుంది. చెప్పిన ఉపమానాల్లో ఒక ఉపమానం ఇది. పరలోక రాజ్యమట సముద్రములో వేయబడిన ఒక వలను పోలుస్తున్నాడు. ఆ వలలో నట్టండి నానా రకాల చేపలు పడ్డాయంట. ఆ వల నిండిన తరువాత ఆ వలను దరికి లాగి అందులో మంచి వాటిని గంపలో వేసి చెడ్డ వాటిని పారవేస్తారు. అలాగే యుగ సమాప్తి యందు దేవుని సంఘం అనే దేవుని రాజ్యములో వలలో దేవుని సంఘములో చేర్చబడినటువంటి ప్రియ బిడ్డలు అందరూ మనస్తత్వాలు ఒక రకంగా ఉండవటండి. మంచివారు, చెడ్డ మనసు గలవారు ఉంటారట, మంచి మనసు గలవారు ఉంటారట. అయితే లోకములో మంచివారంటూ ఒక్కరు లేరనే బైబిల్ చెప్తుంది. స్తోత్రం చెల్లించండి అందరూ. నిజానికి దేవుడు తన సంఘములో చేర్చుకున్న మనం అందరము కూడా పాపులమే. మనలో ఏ మంచి లేదు. ఏ మంచి లేని మనలను మంచివారిగా చేయడానికి ఈ లోకమనే మహాసముద్రము నుండి ఆయన వల వేసి పట్టుకున్నాడు మనల్ని. దేవునికి స్తోత్రం. ఎందుకంటే మనందరినీ కూడా ఏ మంచి లేని మనలను మంచివారిగా చేసి నిత్య రాజ్యానికి చేర్చడానికి. స్తోత్రం చెల్లించండి అందరూ. అయితే దేవుడు మన మంచివారిగా చేయాలని ఆయన సంఘానికి చేర్చుకుంటే, మరి చేర్చుకున్న యేసుకు హృదయములో చోటు ఇవ్వకపోతే ఏ మంచి లేని మనలను మంచివారిగా ఆయన మార్చగలడా? మార్చలేడండి. ఆయనకి మన హృదయములో చోటు ఇవ్వాలి. ఆయన మనల్ని పిలిచారు కనుకనే, ఏర్పరచుకున్నారు కనుకనే ఈవేళ దేవుని సంఘములో మనం ఉన్నాం, దేవుని బిడ్డలుగా చెప్పుకుంటున్నాం. కనుక ఏమని ఆశిస్తున్నాడంటే ఏ మంచి లేని మనలను మంచివారుగా చేయడానికి ఆయన మనల్ని పిలిచారు, ఏర్పాటు చేసుకున్నారు. కనుక ఆయనకు మన హృదయములో చోటు ఇవ్వాలి. అనగా ఆయనతో సహవాసం చేసే మనసు మనకు ఉండాలి. సహవాసం చేసే మనసు ఎప్పుడైతే మనకు వస్తుందో ఆయన వలే ఆయన మార్చేస్తాడు. దేవునికి స్తోత్రం. ఏ మంచి లేని మనలను మంచివారిగా మార్చేస్తాడు. హల్లెలూయా. అంత శక్తిమంతుడు, సమర్థుడండి. ఎందుకంటే ఆయన ఒక్కడే పరిశుద్ధుడు, ఏ పాపం లేనివాడు ఆయనే. ఆయన సన్నిధికి వచ్చిన మనం ఆయనతో సహవాసం చేసే మనసుంటే చాలండి. ఆయన మనలోకి వచ్చి మనలో ఉన్న ప్రతి విధమైన చెడుగును తొలగించి మంచి వారిగా మార్చి మనలను నిత్య రాజ్యానికి చేరుస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అపోస్తలుడైన పేతురు భక్తుడు కూడా దీన్ని కాస్త లోతుగా వివరించాడు. చూడండి, పేతురు రాసిన 2వ పత్రిక ఒక్కసారి చదువుదామండి. పేతురు గారు రాసిన 2వ పత్రిక
ఒక్కసారి చూడండి, 2వ అధ్యాయం 4 నుంచి చదువుదామా. దేవదూతలు అంటే ఎవరు చెప్పండి? ఎన్నోసార్లు చెప్పాను మీకు, అది గుర్తుంటేనే మీకు భక్తులు ముందుకు ఎదుగుతారు. దేవదూతలు అంటే ఎవరు? ఎవరో మాట్లాడరేంటి అలా చూస్తున్నారు, నువ్వే చెప్పుకున్నట్టుగాను. దేవదూతలు అనగా దేవుడు నియమించిన దూతలు. దేవతలంటే సాతాను నియమించిన వారు కనుక దేవదూతలు అనగా దేవుడు నియమించిన దూతలే దేవుని దృష్టిలో పాపం చేశారట. అనగా దేవుడితో సమానులుగా లూసిఫర్ అనే దేవదూతతో కలిసి మరికొంతమంది ఆ యొక్క దేవునితో సమానులుగా ఎంచుకున్నారు కనుకనే దేవుని దృష్టిలో పాపులుగా ఎంచబడి వారందరూ పరలోకమును త్రోసివేయబడి పాతాళములో కటిక చీకటి గల ఆ స్థలములో బిలాములో బంధించి ఉంచాడంట దేవుడు తీర్పు తిన్న వరకు. దేవుని స్తోత్రం చెల్లించండి అందరూ. అంటే దేవదూతలు తను నియమించుకున్న దూతలు పాపం చేస్తేనే దేవుడు సహించలేదు. హల్లెలూయా. వారి శిక్ష కొరకు పాతాళములో బంధించి పెట్టాడు వారిని. అలాగే పూర్వకాలములో ఆ యొక్క దినాలు నోవహు కాలములో ఆనాటి ప్రజలు ఎవరిష్టానుసారంగా వారు జీవిస్తూ నోవహు ద్వారా దేవుడు తన చిత్తాన్ని బయలుపరిచినా కానీ దైవ చిత్తానికి లోబడకుండా దేవునికి ఇష్టలుగా జీవించకుండా వారి ఇష్టానుసారంగా జీవించడం వల్ల వారందరినీ కూడా జల ప్రళయము ద్వారా నశింపజేశాడు. నీతిమంతుడైన నోవహును నోవహు కుటుంబాన్ని మాత్రమే రక్షించాడు. దేవుని స్తోత్రం. అంటే నోవహు దేవుణ్ణి ఎరిగినవాడు, దేవుణ్ణి కలిగినవాడు, దైవ చిత్తానికి లోబడిన వాడు. అలాగే సొదొమ గొమొర్రా లోతు నివసించిన స్థలం అది. అటువంటి సొదొమ గొమొర్రా ప్రజలు కూడా ఎవరిష్టానుసారం వారు జీవిస్తూ లోతు ద్వారా దేవుని కొరకు తెలుసుకుని కూడా దైవ చిత్తానికి లోబడకుండా దేవుని కలిగి జీవించకుండా దుష్టత్వాన్ని ప్రేమించి జీవించుట వల్ల దేవదేవుని కోపం సొదొమ గొమొర్రాల మీద రగిలి అగ్నిగంధముల చేత ఆ సొదొమ గొమొర్రాలను దేవుడు దహించి వేశాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇదంతా కూడా మనందరికీ దృష్టాంతాలు. దేవుని నమ్ముకుని కూడా దేవుని కొరకు తెలుసుకుని కూడా ఆ దేవుని కలిగి దేవునికి ఇష్టలుగా జీవించకపోతే దేవుని ఉగ్రత మన మీదకు వస్తుందని, దేవుని ఆశీర్వాదాన్ని ఎన్నటికీ పొందలేమని దేవదేవుడు దుష్టాంతాలకి అన్నీ మన ఎదుట ఉంచారు. కనుక ప్రియులారి, లోతు సొదొమ గొమొర్రాలో ఉన్నప్పుడు ఆ ప్రజల యొక్క దుష్కార్యాలు చూసి మనసులో ఎంతో నొచ్చుకుని ఎంతో వేదన చెందాడంట. అయినా కానీ లోతు దేవుణ్ణి ఎరిగిన వాడు, అబ్రహాము ద్వారా దేవుణ్ణి ఎరిగి ఉన్నాడు, దేవుని కలిగి ఉన్నాడు. హల్లెలూయా. కనుక వారితో వారు అతను మమేకమవ్వలేదు. ఆ మంచిని ప్రేమించాడు, మంచిగానే జీవించాడు. కనుక ఆ భయంకరమైన ఉగ్రత నుంచి లోతును దేవుడు తప్పించాడు. అలాగే భక్తిహీనులను, అక్కడ ఏమని రాశాడు చూడండి, భక్తిహీనులను మూసేశారమ్మా. అలా కదమ్మా, భక్తులను శోధనలోండి తప్పించుటకును. 9వ వచనం, దుర్నీతి పరులను, ముఖ్యంగా మలినమైన దురాశలు కలిగి సరైనానుసారంగా నడుచుకునుచు ప్రభుత్వం నిరాకరించుచు శిక్షలో ఉంచబడిన వారిని తీర్పు తిన్న వారికి కావలో ఉంచుటకును ప్రభు సమర్థుడు. దేవుని స్తోత్రం చెల్లిందామండి. దేవుడు తెలుసుకుని కూడా దేవుడు ఎంత మంచివాడో ఎరిగి కూడా ఆ మంచి దేవుడిని నువ్వు హృదయంలో చేర్చుకోకపోతే, ఆయనతో సహవాసం చేసే మనస్సు నీకు లేకపోతే ఎన్నటికీ దేవుడు మనల్ని ఇష్టపడడు.
ఎన్నటికీ దేవుని ఆశీర్వాదాన్ని మనం చూడలేము. మన జీవితంలో న్యాయం అనేది జరగదు. మన జీవితమే అన్యాక్రాంతం అయిపోద్దట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దీన్ని రోమాపత్రికలో కూడా వివరించాడు. చూడండి, రోమాపత్రిక 5వ అధ్యాయము 8వ వచనం చూడండి. రైతు ప్రియులారా గమనించాలి, బైబిల్ గ్రంథములు ఏమని చెప్తాడంటే, ఇంకా పైనుంచి చదివితే, మంచివారి కోసం ఎవరైనా మరణించవచ్చు కానీ పాపులైన మానవుల కొరకు మరణించిన వాడు ఎవరైనా ఉన్నారా? స్తోత్రం చెల్లించండి అందరూ. మంచివారి కోసం మరణించేవారు ఉన్నారు. చూడండి, ఎన్నెన్నో మంచి పనులు చేసిన వారు, సమాజానికి ఉపయోగపడే పనులు చేసిన వారు అకాల మరణం పొందితే చాలా మంది ఆయన అభిమానులు గుండాకు చనిపోయారు, ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈ రీతిగా మంచి పనులు చేసిన వారు చనిపోతే మరి వారి కోసం చనిపోయేవారు ఉన్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు ఎటువంటి వారంటే, పాపులమైన మన కోసం ప్రాణం పెట్టిన దేవుడు. దేవునికి స్తోత్రం. భక్తిహీనులైన మనల కొరకు, భక్తిపరులుగా చేయడం కొరకు, చెడుతో నింపబడిన మనలను మంచి మనసు గలవారిగా మార్చడం కొరకు, ఆ పాప మరణమును మరణింప చేయడం కొరకు ఏ పాపము లేని యేసయ్య కల్వరి శిలువలో యాగమయ్యాడు. హల్లెలూయా. ఆయన చేసిన కల్వరి శిలువ యాగమే మన పాపానికి ప్రాయశ్చిత్తం కలగజేసిందండి. అనగా మనలో ఉన్న చెడుగును తొలగించిందండి. మనలో ఉన్న చెడుగును తొలగించింది కనుక మనలో ఉన్న చెడుగు ఎప్పుడైతే తొలగిపోయిందో మరుక్షణమే మనలో ఉన్న చెడుగును తొలగించిన ఆ మంచి దేవునికి హృదయములో మనం చోటివ్వాలి. దేవునికి స్తోత్రం చెల్లించండి అందరూ. హృదయములో మనం చోటిస్తే ఎన్నటికీ కూడా మళ్ళా చెడుగు అనేది మనలోకి ప్రవేశించదండి. ఇదే ప్రభు చెప్తున్న సత్యం. కనుక ప్రియులారా గమనించాలి, చేసిన కార్యాన్ని మనం గుర్తెరిగితే ఏ యొక్క మంచి లేని మన కొరకు ఆ మంచి దేవుడు భూలోకానికి వచ్చి మనలో ఉన్న ప్రతి విధమైన పాపాన్ని కడిగివేసి మంచివారిగా చేయడం కొరకు, ఆ చెడుగును నాశనం చేయడం కొరకు, ఆ పాపం అనే చెడుగు ద్వారా వచ్చిన ఆ పాప మరణాన్ని మరణింప చేయడం కొరకు ఆయన శిలువలో మరణించి మన పాపం నుండి మనల్ని విడిపించాడు. దేవునికి స్తోత్రం. అటువంటి ప్రభువుని మన హృదయంలో చేర్చుకోవాలి. ఆయనతో సహవాసం చేసే మనసు మనకుంటే ప్రియులారా చెడుగు అనేది మన దరిదాపులకు రాదు. చెడిపోయిన లోకములో, చెడుగుతో నింపబడిన లోకములో ఎంతకాలం జీవించినా ఆ చెడుగు అనేది మనలోకి రావడానికి అవకాశం ఉండదండి. స్తోత్రం చెబుదామా? అందుకని అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయంలో 30-37 వచనాలు చదివితే అక్కడ రాయబడి ఉంది. ఏమనంటే, అజ్ఞాన కాలములో హల్లెలూయా, హల్లెలూయా. కనుక బైబిల్ గ్రంథం హెచ్చరిస్తుంది, అజ్ఞాన కాలములో దేవుడు చూచి చూడనట్లున్నాడు. అనగా క్రీస్తు పూర్వం దేవుని అభిషేకం లేని కాలం అది. దేవుని అభిషేకాన్ని ఆదిమానుడు ఆదామవ్వలు కోల్పోయిన నాటి నుంచి ఈ అభిషేకాన్ని మరలా ఈ మానవాళికి ఇవ్వాలని దేవదేవుడు పూర్వకాలము నుండి మానవులతో మాట్లాడుతూనే వచ్చాడని రాయబడి ఉంది. ఆయన ఎంతగా ప్రవక్తల ద్వారా మాట్లాడినా, ఏ రీతిగా మాట్లాడినా కానీ అనేక మంది ఆయనను గుర్తెరగకుండా ఉన్నారు. ఆయనతో సహవాసం చేయలేని పరిస్థితిలో ఉన్నారు. అందుకే వారి ఇష్టానుసారంగా వారు జీవిస్తూ ఉన్నప్పుడు దేవుడట చూచి చూడనట్లుగా ఉన్నాడంట. ఎందుకంటే ఈ చెడుతనం అనేది ఆయన లోకానికి వచ్చి ఆ చెడుతనం తొలగించే వరకు కూడా ఆయనకు ఓపిక కలిగి ఉన్నాడటండి. దేవుని స్తోత్రం చెల్లిందాం. ఎందుకంటే మోషే ద్వారా ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. ప్రతి మానవుల్లో చెడుగు అనేది ఏ విధంగా ప్రవేశించిందో ఆ చెడుగు దేవుణ్ణి
ఏ విధంగా సేవించకుండా చేస్తుందో, మనిషికి మధ్య ప్రేమ లేకుండా చేస్తుందో, ఆ చెడుగు అనేది ఎంత భయంకరమైనదో ధర్మశాస్త్రం ద్వారా దేవుడు వారికి బయలుపరిచాడు. దేవుని స్తోత్రం. కానీ ప్రియులారా, వారు అనేక మంది గ్రహించలేకపోయారు. ఎందుకంటే చెడుగు అనేది మన హృదయములో ఉందని వారు గుర్తెరిగారు, కానీ ఆ చెడుగునే అనుసరించారు, కానీ ఆ చెడుగు నుండి విడిపించే దేవుని వైపు చూడలేకపోయారట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకని పౌలు భక్తుడు కూడా సౌలుగా ఉన్న దినాల్లో ఆయన జీవితాన్ని జ్ఞాపం చేసుకుంటూ అన్నాడు, అయ్యా, నేను మంచి చెయ్యాలని మనసు నాకు వచ్చేది, మంచిగా జీవించాలనుకునేవాడిని, కానీ చెడుగునే చేసేవాడిని. కారణం నాలో ఉన్న పాప నియమం. దేవుని స్తోత్రం చెల్లించండి. అనగా నాలో ఉన్న చెడుతనం, ఆ పాప నియమమే నన్ను మంచి చేయకుండా చేసింది. చెడుగేమని చేసేవాడిని, మేలు చేయాలనుకునేవాడిని కీడే చేసేవాడిని అని చెప్పాడు. కారణం ఏమిటంటే నాలో పాప నియమం ఉంది, ఆ చెడుగు అనేది ఉంది. ఆ చెడుగును తొలగించిన క్రీస్తు యేసుకు నేను కృతజ్ఞుడనై ఉన్నానని చెప్పాడు అక్కడ. హల్లెలూయా. దగ్గరగా స్తోత్రం చెబుతారా? పాప నియమమును. హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కల్వరి శిలువ యాగము ద్వారా మనలో ఉన్న పాప నియమాన్ని తొలగించాడు, చెడుతనాన్ని తొలగించాడు. మంచి మనిషిగా మనల్ని మార్చడం కొరకే కల్వరి శిలువ యాగము ద్వారా కార్యాన్ని జరిగించారు. కనుక మనం ఆయనను కలిగి జీవించే వారం ఉండాలి. ఆయనతో సహవాసం చేసే అనుభవం మనకు ఉండాలి. దేవునికి స్తోత్రం. అప్పుడే ఏ మంచి లేని మనం మంచివారిగా మార్చబడతామండి. దీనికోసం కొరింథీ మొదటి పత్రిక ఒకసారి 2వ అధ్యాయం 15వ వచనం చదువుదామా? క్రైస్తవులు అనగా క్రీస్తు మనస్సును కలిగిన వారే నిజమైన క్రైస్తవులు అంటే ప్రియులారా. అందుకంటాడు, ఆత్మ సంబంధమైన వాడు అన్నిటినీ వివేచించును, వారెవరి చేత వివేచించబడరు. ఎందుకు ఆ మాట చెప్పాడంటే, ఎవరైతే క్రీస్తు యేసుతో సహవాసం చేసే మనసు ఉంటుందో వారిలో ఉన్న ప్రతి విధమైన చెడుగును తొలగించి ఆయన మంచిని వారిలో స్థాపిస్తాడు. మన హృదయము మంచిగా మార్చబడకపోతే పరిశుద్ధాత్ముడు మనలోకి రాడు. హల్లెలూయా. ఆయన పేరే పరిశుద్ధాత్ముడు. ఆ క్రీస్తు ఆత్మే పరిశుద్ధాత్మగా లోకంలో సంచరిస్తున్నాడు. కనుక ప్రియులారా, ఆ పరిశుద్ధుడైన దేవుని ఆత్మ మనలోకి రావాలంటే, మనలను ఆయన నడిపించాలంటే మనం క్రీస్తు యేసుతో సహవాసం చేసే మనసు కలిగి ఉండాలి. అటువంటి మనసు గల వారందరిలో ఉన్న చెడుతనాన్ని ఆయన తొలగిస్తాడు. ఏ మంచి లేని వారిని మంచి వారిగా మారుస్తాడు. ఆయనే వారిలో ఉండి వారిని నడిపిస్తాడు. హల్లెలూయా. ఆయనే మనలో ఉండి నడిపిస్తే మన ఆత్మ సంబంధులుగా మార్చబడతాం. మనం అన్నిటినీ వివేచిస్తాం. ఏది మంచో ఏది చెడుగో ఆలోచిస్తాం. మా చెడుగును విసర్జించుకుని మంచిగా జీవించడం ప్రారంభిస్తాం. అంతేగాని పాస్టర్ గారిని, అయ్యా ఇది చేయొచ్చు అంటారా, ఇది చేయకూడదంటారా అడగవలసిన పని ఉండదండి. అది నీకే అర్థమవుతుంది. ఏది చేయొచ్చో ఏది చేయకూడదో, ఏది తినొచ్చో ఏది తినకూడదో, ఏ విధంగా లోకంలోని జీవించాలో నీకు అర్థమవుతుంది. ఎవరితో సహవాసం చేయొచ్చు, ఎవరితో సహవాసం చేయకూడదో కూడా నీవు దేవుని ఆత్మ సంబంధం అయితే నీకు అర్థమవుతుందండి. హల్లెలూయా. వారిని క్రీస్తు మనస్సు గలవారన్నారు. క్రీస్తు ఆత్మే క్రీస్తు మనస్సు. అది మనం కలిగి ఉంటే నిజమైన క్రైస్తవులుగా లోకములో దేవుడు మనల్ని వాడుకుంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దీని కొరకు తీతు రాసిన పత్రికలో అపోస్తలుడు పౌలు భక్తుని యొక్క శిష్యుల్లో ఒకరైన తీతు గారు ఈయన రాసిన పత్రికలు ఒక మాటను చూడండి. ఆయనకు ఒక పత్రిక రాస్తూ పౌలు గారు చెప్పిన మాటలు ఉన్నాయి ఇక్కడ. 2వ అధ్యాయం చదవండిదైతో 2వ అధ్యాయం 11 నుంచి చదవండిదైతో. హల్లెలూయా. కనుక 2024 సంవత్సరాల క్రితం సమస్త మానవాళి
సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమైంది. యేసుక్రీస్తు వారు ఎవరంటే దేవుని కృప అయి ఉన్నాడు. స్తోత్రం చెల్లించండి అందరూ. చాలామంది అంటారు దేవుని కృప అంటే ఏంటని అడుగుతుంటారు. దేవుని కృప అంటేనే ప్రభు అయిన యేసుక్రీస్తు అండి. యేసుక్రీస్తులోనే ఉంది దేవుని కృప, మరి ఎవరిలోనూ లేదు. స్తోత్రం చెల్లించండి అందరూ. హల్లెలూయా. ఎందుకంటే ఏ యోగ్యత లేని మానవాళిని యోగ్యులుగా చేయడం కొరకు, ఏ మంచి లేని మానవాళిని మంచివారిగా చేయడం కొరకు ఆయన పరలోక వైభవాన్ని విడిచిపెట్టాడు. రిక్తునిగా భూలోకానికి వచ్చి ప్రియులారా పాపులమైన మన కొరకున ఆయన పాపిగా పాప శరీరమును ధరించాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అనగా ఆయన మనలను పరిశుద్ధులుగా మార్చడం కొరకు ఈ పాపలోకానికి వచ్చి పాపిగా ఎంచబడ్డాడండి. దేవునికి స్తోత్రం చెల్లిందామండి. అయితే ఆయన ఏ పాపము లేదు. ఎందుకంటే పాపులమైన మన కొరకు పాపమైపోయాడు, శాపమైపోయాడు. కల్వరిలో సిలువలో పాపి పొందవలసిన శిక్షను ఆయన పొందాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకొరకంటే మనలో ఉన్న భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను తీసివేయడానికి, శుభప్రదమైన నిరీక్షణ మనలో కలగ చేయడానికి ఆయన మహాదేవుడై మన రక్షకుడై యేసుక్రీస్తు మహిమ ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తూ మనం ఈ లోకములో స్వస్థత బుద్ధి అనగా మంచి బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకొచ్చుండాలని బోధిస్తుంది కల్వరి శిలువ యాగం. హల్లెలూయా. ఆ కల్వరి శిలువ యాగము ద్వారానే సమస్త దుర్నీతి నుండి మనం విడిపించబడ్డాం. సత్క్రియలందు ఆసక్తి గలవారిగా మనం మార్చబడ్డాం, పవిత్రపరచబడ్డాం, పరిశుద్ధపరచబడ్డాం. కనుకనే మనము భక్తిహీనతను విడిచిపెట్టాలి. హల్లెలూయా. ఇహలోక దురాశలు విసర్జించాలి. శుభప్రదమైన నిరీక్షణ కలిగి మనం జీవిస్తూ స్వస్థత బుద్ధి అనగా మంచి బుద్ధి, మంచి మనసు గలవారమై నీతితో భక్తితో ఈ లోకములో జీవించాలని ఆయన కల్వరి శిలువ యాగము మనకు తెలియజేస్తుందండి. అదే శిలువలో విలువ అంటే. శిలువ విలువ అంటే అదండి. కనుక శిలువ విలువను ఎరిగి మనం జీవించాలి. 2024 సంవత్సరాల క్రితం ఆయన చేసిన కల్వరి శిలువ యాగము మనలో ఉన్న భక్తిహీనతను తొలగించింది, దుర్నీతిని తొలగించింది, మనలోనూ మన బుద్ధిని స్వస్థపరిచింది, నీతితో భక్తితో బ్రతికేవారిగా చేసింది, మనలో ఉన్న దుర్నీతిని తొలగించి సత్ప్రవర్తన గలవారిగా మార్చింది. దేవునికి స్తోత్రం. ఇది నిజంగా మనం గుర్తెరిగినట్లయితే ప్రియులారా గమనించాలి, ఆ ప్రభువుతో సహవాసాన్ని విడిచిపెట్టాం. ఆ ప్రభువును కలిగి జీవించడానికే ఇష్టపడతామండి. దేవునికి స్తోత్రం చెబుతారా? దీన్ని ఇంకా మనం అర్థం చేసుకోవాలంటే పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రికలోనే ఒక్కసారి మరొక మాట చూద్దాం. 2వ అధ్యాయం 21వ వచనం చదవండి. పేతురు, యేసుక్రీస్తు ప్రభువారు భూలోకానికి వచ్చి ఆయన ఎంతగానో బాధించబడ్డాడు, వేధించబడ్డాడు. ఎందుకంటే మానవ రూపములో ఆయన భూలోకానికి రావడం వల్ల ఈ పాపలోకములో పాపము ఆయనను వేధించింది, బాధించింది, శ్రమ పెట్టింది. ఎందుకంటే ఆయనలో ఏ పాపము లేదు. పాపలోకములో పరిశుద్ధంగా ఎలా జీవించాలో మనకు మాదిరి చూపించడానికి వచ్చాడు ఆయన. 30 సంవత్సరాలు ఆయన పాపలోకములో పరిశుద్ధంగా ఎలా జీవించాలో జీవించి చూపించాడు. అందుకు ఎంతగానో శ్రమ పెట్టబడ్డాడు, బాధించబడ్డాడు. 3.5 సంవత్సరాలు పరలోకానంద ఇహలోకములు రుచి చూపించాడు. అంతేకాదు ప్రియులారా, ఈ యొక్క ఆయన మహిమ ద్వారా, ఆయన అద్భుత ఆశ్చర్యకార్యముల ద్వారా మహిమను కనపరిచారు. 33.5 సంవత్సరాల వయసులో ఏ పాపము లేని యేసయ్య పాపులమైన మన కొరకు కల్వరిలో యాగమయ్యారు. హల్లెలూయా, హల్లెలూయా.
కల్వరి శిలువలో యాగమయ్యారు. ఎందుకో తెలుసా? త్రావ తప్పిపోయిన గొర్రెల వలె దారి తప్పిపోయిన మనలను ఆయన వైపు మళ్లించడానికి, ఇప్పుడు మనము ఆత్మల కాపరి అయిన అధ్యక్షుడైన యేసు వైపు మనము మళ్ళీ ఉన్నాం, తిరిగి ఉన్నాం. దేవుని స్తోత్రం చెల్లించండి అందరూ. యేసు వైపు తిరిగి ఉన్నాం కనుక యేసయ్యకు మనం అప్పగించుకోవాలి. యేసయ్యకి ఎప్పుడైతే, ఎందుకంటే మన ఆత్మల కాపరి ఆయనే, మనకు అధ్యక్షుడు ఆయనేనండి. కనుక మనము ఆయన వైపు తిరిగాము కనుక ఆయనకు మనం అప్పగించుకుంటే ఏ మంచి లేని మనలను మంచివారిగా చేసి, హల్లెలూయా, ఆయన బిడ్డలుగా అంగీకరిస్తాడు. తగిన న్యాయము మన జీవితంలో జరిగించేవాడై ఉన్నాడని లేఖనాలు చెబుతున్నాయి. దేవుని స్తోత్రం చెబుదామండి. హల్లెలూయా. ఏదో ప్రభువుని నమ్ముకున్నామని చెప్తే కాదు, ప్రభువును గూర్చి పూర్తిగా ఎరిగి ఉండాలి. ఆయన ఎందుకు భూలోకానికి రావాల్సి వచ్చింది, ఏ పాపం లేని యేసయ్య ఎందుకొరకు కల్వరి శిలువలో యాగమవ్వాల్సి వచ్చింది, ఆయన ఎందుకు 33.5 సంవత్సరాలు భూలోకములో సంచరించవలసి వచ్చింది, ఎన్ని ఎరిగిన వారే నిజమైన క్రైస్తవులు. వారే ఆయన వైపు తిరుగుతారు. ఆయనేం ఆత్మల కాపరని, ఆయన మాకు అధ్యక్షుడని ఆయనకు అప్పగించుకుంటారు. ఎప్పుడైతే ఆయనకు అప్పగించుకుంటామో ఈ పాపలోకములో మనలనైనా ఏ పాపము లేని వారిగా కాపాడుతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకనే మనకు ఒక పేరు పెట్టబడింది బైబిల్ గ్రంథంలో. కొరింథీ మొదటి పత్రికలోనే ఉంటుంది ఈ మాటలు. కొరింథీ మొదటి పత్రిక 5వ అధ్యాయంలో ఉంటుంది చూడండి ఈ మాటలు. 5వ అధ్యాయం 7వ వచనం 8వ వచనం చదవండి దయతో. ఇప్పుడే కదా చదివారు. ఎవరమంటండి? తలూపేత సరిపోద్దా? చెప్పండి, పైకి నోరు తెరవండి. పులిపిండి లేని వారము గనుక అంటున్నాడు. పులిపిండి అంటే దుష్టత్వం, దుర్మార్గత, దుష్టిని మనసు లేని వారము గనుక అంటాడు. హల్లెలూయా. ఎందుకంటే మనం ప్రభువుకి ఎప్పుడైతే అప్పగించుకున్నామో, మన ఆత్మల కాపరి మనకు అధ్యక్షుడైన యేసయ్యకి ఎప్పుడైతే మనం అప్పగించుకున్నామో అప్పుడే మనలో ఉన్న పులిపిండిని ఆయన తీసివేశాడు. అప్పగించుకోకుండా మనలో చెడుతనాన్ని ఆయన తీసివేయలేడు. మనల్ని మంచి మనసుగా మనం చేయలేడు ప్రియులారా. కనుక ఆయన నాకు ఆత్మల కాపరి, నా అధ్యక్షుడని నువ్వు నమ్మినట్లయితే, నువ్వు ఆయనకు అప్పగించుకున్నట్లయితే మనలో ఉన్న పులిపిండిని ఆయన తీసివేస్తాడు, పులిపిండి లేని వారిగా చేస్తాడు. హల్లెలూయా. పులిపిండి అనగా దుర్మార్గత, దుష్టత్వం రాశాడు అక్కడ. కనుక మనం ఒకప్పుడు దుర్మార్గత, దుష్టత్వం కలిగిన వారం, పులిపిండితో ఉన్నవారం, కనుక అనగా చెడుతనంతో నింపబడిన వారం. అటువంటి మనలను మన ఆత్మల కాపరైన అధ్యక్షుడైన యేసయ్యకి ఎప్పుడైతే అప్పగించుకున్నామో ఆయన మనలో పులిపిండిని తీసివేశాడు. హల్లెలూయా. పులిపిండి తీసివేయబడితే పులిపిండి లేని వారుగానే ఉంటాం. కనుక పులిపిండి లేని వారు కనుక చదవమ్మా, మీరు పులిపిండి, అదేంటి ఆ మాట మళ్ళీ చదవాలి, స్తోత్రం చెబుదామండి. ఎందుకని ప్రభువైన యేసుక్రీస్తు వారి భూలోకం నుంచి భూలోకానికి వచ్చిన తర్వాత 33.5 సంవత్సరాల వయసులో తనతోన్న శిష్యులతో చెప్పారు ఆయన, నేను సిలువకు అప్పగించబోతున్నాను, నన్ను శ్రమలకు అప్పగించబోతున్నారు ప్రజలు, కల్వరి సిలువ యాగము ద్వారా నా ప్రాణాన్ని పెట్టబోతున్నాను, మరలా తిరిగి నేను పరలోకానికి ఎలాగొచ్చానో అలాగే వెళ్ళబోతున్నాను. దేవుని స్తోత్రం. నేను ఆరోహణమై వెళ్ళిపోవాలి. నేను తండ్రి నన్ను పంపించిన పని పూర్తి చేశాను. కల్వరి సిలువ యాగము ద్వారా ఆయన నీతిని నెరవేర్చబోతున్నాను. కనుక నేను ఆ యొక్క కల్వరి సిలువ యాగము ద్వారా నా దేవుని నీతిని నెరవేర్చి మళ్ళా మరణము చెంది తిరిగి లేచి మళ్ళా తండ్రి వద్దకు ఆరోహణం అయిపోతున్నాను. కనుక
మీకు ఒక పని అప్పగిస్తున్నాను. ఇదిగో కల్వరి శిలువ యాగము ద్వారా నా శరీరము నలగొట్టబడుతుంది, అలాగే నా రక్తము సిందించబడుతుంది. నలగొట్టబడిన నా శరీరమును జీవపు రొట్టెగా, నేను కల్వరి శిలువలో సిందించే రక్తమును క్రొత్త నిబంధన పాత్రగా నా బిడ్డలమైన మీరు స్వీకరించాలి. నా వైపు తిరిగిన మీరు, నాకు అప్పగించుకున్న మీరు దీనిని జీవపు రొట్టెను నా శరీరముగాను, నా యొక్క కొత్త నిబంధన పాత్రను కల్వరి శిలువలో చిందించబోయే నా రక్తముగాను మీరు భావించి స్వీకరించాలి. ఇది మళ్ళా నేను తిరిగి వచ్చే వరకు మీరు ఆచరించాలి. దేవుని మనతో ఉన్న శిష్యులతో చెప్పిన మాట అండి. దేవుని స్తోత్రం చెల్లించండి అందరూ. ఆయన వైపు తిరిగి ఆయనకు అప్పగించుకున్న వారందరూ ఆయన శిష్యులే, ఆయన ప్రజలే, ఆయన బిడ్డలేనండి. కనుక ఆనాడు తన బిడ్డలైన వారికి చెప్పిన మాట ఈనాడు కూడా ప్రభు చెబుతున్నాడు. ప్రియులారా, 2024 సంవత్సరాల పూర్వం కల్వరి శిలువ యాగము ద్వారా మానవాళికి రక్షణ అనుగ్రహించిన దేవుడు, ఆత్మల రక్షకుడైన, ఆత్మల కాపరైన, అధ్యక్షుడైన ప్రభు వైపు తిరిగిన మనతో చెప్తున్నాడు. 2024 సంవత్సరాల క్రితం కల్వరి శిలువ యాగము ద్వారా నలగొట్టబడిన శరీరమును జీవపు రొట్టెగాను, కల్వరి శిలువ యాగము ద్వారా చిందించినటువంటి ఆ రక్తాన్ని క్రొత్త నిబంధన పాత్రగాను మీరు స్వీకరించాలి. హల్లెలూయా. దీనిని చేయనప్పుడు నా రాకడను మీరు గుర్తెరగాలి. అనగా నా రాకడ పర్యాంతరం ఇది చెయ్యాలి. ఎందుకు చెయ్యాలంటే ప్రభువుని జ్ఞాపకం చేసుకోవడం కొరకు. ఎందుకంటే పాపులమైన మనలను, ఏ యొక్క మంచి లేని మనలను మంచివారిగా చేసినటువంటి ప్రభువును, మన పాపముల కొరకు అపరాధముల శిలువలో యాగమైన ప్రభువును, మనలోని పాపాన్ని తొలగించి పరిశుద్ధులుగా మార్చిన ప్రభువుని జ్ఞాపకం చేసుకోవడానికి ఆయన శరీరము నలగొట్టబడడం ద్వారా, ఆ రక్తము సిందించబడడం ద్వారా మన పాప రోగము తొలగిపోయింది. దేవునికి స్తోత్రం. అందుకంటాడు, ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత. దేనికి స్వస్థత? పాప రోగానికి స్వస్థత దొరికింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన చిందించిన రక్తమే మనలో ఉన్నటువంటి పాపాన్ని కడిగి వేసిందండి. సమస్త దుర్నీతి నుండి, దుష్టత్వం నుంచి మనల్ని పరిశుద్ధులుగా మార్చింది. ఆయన శిలువలో కార్చిన పరిశుద్ధమైన రక్తమే. దేవుని స్తోత్రం చెబుదామండి. హల్లెలూయా. అందుకొరకు ఆయన 2024 సంవత్సరాల క్రితం పస్కా పశువుగా శిలువలో వధించబడ్డాడు. విషయాన్ని మనం గుర్తెరిగి ఆయన చేసిన కల్వరి శిలువ యాగాన్ని, త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుని ఆ సమయమట ఒక పండుగ వలె మనం ఆచరించాలని రాశాడు. అక్కడ పండుగ ఆచరించాలన్నాడు. ఇదొక పండుగ అనగా మన జీవితానికి గొప్ప జయ సూచన, విజయ సూచన. హల్లెలూయా. హల్లెలూయా. ఏ మంచి లేని మనలను మంచిగా చేసిన గొప్ప శుభ దినం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే చూడండి, చాలా మంది ఇళ్లలో కార్యక్రమాలు ఎప్పుడు చేసుకుంటారు? శుభకార్యాలు అంటుంటారు. అవి ఫంక్షన్ వల్లే చేసుకుంటారండి. ఈవేళ ప్రతిదీ ఫంక్షన్ అయిపోయిందండి లోకంలో. దేవుని స్తోత్రం చెల్లిందామండి. కనుక ఏ ప్రభు వల్ల ఆరాధన అనేది దేవుని ప్రజలైన మనం 2024 సంవత్సరాల క్రితం ఆయన చేసిన కల్వరి శిలువ యాగమును జ్ఞాపకం చేసుకోవడానికి, ఆయన చేసిన కల్వరి శిలువ యాగము ద్వారానే ఏ మంచి లేని మనం మంచివారిగా మార్చబడ్డాం. మనలో ఉన్న దుష్టత్వం, దుర్మార్గతను తొలగించింది క్రీస్తు రక్తమేనని గ్రహించి నిష్కపటమైన మనసుతో, కపటము లేని మనసుతో ఆ ప్రభు యొక్క బల్లను మనం సమీపించాలని పరిశుద్ధ ఆత్మ దేవుడు హెచ్చరిస్తున్నాడండి. హల్లెలూయా. మరి ప్రభు నమ్ముకుని కూడా ప్రభు ఎవరో ఇంకా గుర్తెరగకుండా, ప్రభు చేసిన త్యాగాన్ని, యాగాన్ని ఎరగకుండా, ప్రభుకు తాము అప్పగించుకోకుండా
నువ్వెంతకాలం భక్తి చేసినా నిష్కపటమైన మనసు అనేది రానే రాదు. ఎవరైతే ప్రభువుని గుర్తిరిగారో, ఎవరైతే ప్రభు యేసుక్రీస్తు వారు భూలోకానికి వచ్చింది ఏ మంచి లేని నన్ను మంచివారిగా చేయడానికేనని, నాలోన చెడుగును కడిగి వేయడానికి ఆయన ఏ చెడుగు లేని దేవుడు కలవరి శిలువకు అప్పగించుకొని నాలో ఉన్నటువంటి చెడుగును పాపాన్ని కడిగివేశాడని, నన్ను మంచివాడిగా మంచిదానిగా చేశాడని, సత్ప్రవర్తన గలవారిగా నన్ను సిద్ధపరిచారని నిజంగా గుర్తెరిగితే మనం నిష్కపటమైన మనసుతో ఆయన సన్నిధిలో, ఆయన యొక్క బలలో మనం పాలు పొందుతామండి. అటువంటి అనుభవం నిజంగా నీకుంటే ధన్యురాలివే, ధన్యుడివే. ఒకవేళ ఎంతవరకు అటువంటి నిష్కపట మనసు నీకు లేకపోతే ఇప్పుడైనా మన ఆత్మల కాపరి అధ్యక్షుడైన యేసు వైపు తిరిగి ప్రార్థన చేయండి, దయతో మోకరించండి, ఎక్కడ వారు అక్కడ మోకరించండి. వందనములు, స్తోత్రాలు, స్తుతులు అర్పిస్తూ ఉన్నాం దేవ. ఇంతవరకు మీరు జరిగించిన ఆరాధన క్రమాన్ని బట్టి వందనాలు, ఇచ్చిన ఉపదేశాన్ని బట్టి స్తోత్రాలు తండ్రి. అవును ప్రభువా, నువ్వు మంచి దేవుడివై ఉన్నావని, నీలో ఎటువంటి చెడుగు లేదని, నువ్వు నైనా మంచిని ప్రేమించి చెడుగును విసర్జించే దేవుడు అని గుర్తిరిగి నీ సన్నిధికి వచ్చేవారు, నీ సన్నిధిని ప్రేమించేవారుగా, అయా చెడుతనాన్ని అసహించుకునే వారిగా ఉంటే వారిని హత్తుకుంటావని, ఆశీర్వదిస్తావని, వారి జీవితంలో న్యాయమును జరిగించే దేవుడివై ఉన్నావని ఎంతవరకు నీ లేఖనాల ద్వారా మాతో మాట్లాడుతూ వచ్చారు నాయనా. నీ మంచితనం ఎంత గొప్పదో లేఖనాల ద్వారా చూపించారయ్యా. ఏ మంచి లేని మానవాళి కొరకునైనా మంచి దేవుడివైన నీవు, ఏ చెడుగు లేని నీవు ప్రభువా, అయా చెడుగును తొలగించడానికి నైనా ఈ మనిషిని మంచి వారిగా మార్చడానికి కలవరి శిలువలో యాగమైనవని, రక్తాన్ని చిందించవని, మరణం గురించి తిరిగి లేచి ఆత్మస్వరూపిగా మా మధ్యనే సంచరిస్తూ మాకు సహాయం చేస్తున్న దేవుడు అని అయా నీ లేఖల ద్వారా మాట్లాడినందుకు వందనాలు. విన్న వాక్యం ప్రతి ఒక్క హృదయంలో ఫలింపచేయండి నాయనా. వచ్చిన ప్రతి బిడ్డను దీవించు తండ్రి. తెచ్చిన ప్రతి కానుక మీరు అంగీకరించండి. ఎవరి కుదువ కొరతను బట్టున్నారు ఎరిగిన దేవుడు నాయనా. గర్భఫలం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు ఎందరో ఉన్నారయ్యా. వారి గర్భాలు తెరవండి ప్రభు. వారి నిందను తొలగించండి అయ్యా. వారికి నోటి నిండా నవ్వు ఉంచండి ప్రభువా. గర్భఫలం మీరిచ్చే బహుమానం కదా. అద్భుత కార్యం జరిగించు నాయనా, నీకు వందనాలు. గర్భవతులున్నారు, ఆరోగ్యాలు దయచేయండి. బాలింతలకు బలం, చిన్న బిడ్డలపై దయకెట్టు ఉంచండి. యవనస్తులు, సండే స్కూల్ బిడ్డలను దీవించు నాయనా. వివాహ ప్రయత్నం వారికి మార్గాలు తెరవండి. వివాహమైన వారి వైవక జీవితాలు సుఖమయించండి నాయనా. ఈ మందిర నిర్మాణంలోను పరిచయలోను సహకరిస్తున్న ప్రతి కుటుంబాన్ని దీవించు నాయనా. ఆయా దేశాల్లో, ఆయా రాష్ట్రాల్లో, ఆయా ప్రాంతాల్లో ఉద్యోగరీత్యా అనేక రీతిలుగా ఉంటున్న సంఘ బిడ్డలందరినీ కాచి కాపాడండి. రక్తపు కోటలో వారిని భద్రపరచండి. వారి కష్టార్జితాలు దీవించి తద్వారా వారి కుటుంబాలకు మేలు దయచేనైనా. అంతేకాకుండా విద్యా సంవత్సరంలో ఆయా తరగతులు చదువుతూ ఆయా ప్రాంతాల్లో ఉంటున్న సంఘ బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. ఉన్నతమైన చదువుల కొరకు, కాలేజీల సీట్ల కొరకు, ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. నీ కృపలో కార్యాలు జరిగించునైనా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. రక్షణ లేని వారి రక్షణ దయచేయమని వేడుకుంటున్నాం ప్రభువా. ముఖ్యంగా గాయపడిన వారి గాయాలు కట్టండి, రోగులను స్వస్థపరచండి నాయన. హాస్పిటల్ అడ్మిట్ అయి ట్రీట్మెంట్ పొందుతున్న సోదరుడు అశోక్ గారిని దర్శించమని అడుగుతున్నాం. పరిచయం చేస్తున్న ద్వారకామని ధైర్యపరచండి. ఈ కుమారుడికి ఆయుష్ పెంచి ఆరోగ్యము దయచేయండి. ప్రీతల్లి మిరియామ్మ గారి యొక్క పెద్ద కుమార్తెను దర్శించి ఆరోగ్యం దాయిచ్చేయండి నాయన. సోదరుడు నెహమే గారి యొక్క తండ్రి గారు అబ్రహాం గారిని కూడా దర్శించిన ఆయన. నీ కుమారుడి చిత్తమైతే ఆయుష్ పెంచు ఆరోగ్యం అని వేడుకుంటూ ఉన్నాం. ఇంకా గ్రామంలోను సంఘములో ఉన్న బలహీనలు బలపరిచే, రోగులను స్వస్థపరిచయ్యా. అద్భుత మార్చి కార్యమయమును కనపరిచయ్యా. మా రాష్ట్ర దేశ ప్రజల నాయకుల అధికారులను దీవించండి. ఆయా ప్రపంచంలో ఆయా దేశాల మధ్య ఏర్పడిన యుద్ధ వాతావరణం తొలగించండి.
ఆశీర్వదించునైనా, నెమ్మది గల దినాలు మాకు దయచేయండి అయ్యా. భయంకర ఉగ్రత నుంచి విడిపించునైనా. ఇదిగో అనేక స్థలాల్లో అయ్యా వార్తలు వింటున్నాం, సునామీ రాబోతుందని, అలాగే భయంకరమైన విపత్తులు జరగబోతున్నాయని ఈ దేశాల్లో నాయన హెచ్చరికలు జారీ చేస్తున్నారు. దయతో కనికరించి అయ్యా నీ కృప తోడుగా ఉంచమని అడుగుచున్నాము నాయనా. నీకు వందనాలు. వచ్చిన ప్రతి బిడ్డను పేరు పేరు దీవించమని, ఆశీర్వదించమని, వారికి ఉన్న కొదువులు కొత్తల మయములు తీర్చమని, బలపరిచి సహాయం చేయమని యేసు ఉన్నత నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి దివ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి, సమాధానం మనకి మన కుటుంబాలకును లోకములో క్రీస్తు యేసుని ప్రేమిస్తున్న సకల ప్రజలకు సదాకాలం దేవుని కృపా సమాధానము తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం. యేసు నామానికి సంపూర్ణ విజయం. అపవాది కార్యాలకు అనంత నాశనం కలుగును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించుగాక. ఆమేన్. వందనాలు. అది ఎంతో విలువని నాకు చూపితివే.